రవి గారు, తెలుగుదేశం పార్టీ తన మహానాడుకు సిద్ధమవుతుంది. 2029 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా ఈ మహానాడుకు ముందుకు పోతున్నారు. ఏమంటారు సార్, ఎలా జరగబోతుంది? అలా అనిపిస్తుంది మీరు అన్నట్టుగా 2029 ఎన్నికలే ప్రధాన లక్ష్యం అని. ఎందుకంటే మహానాడు అనేది మొదటేమో ఉత్తరాంధ్రలో జరపాలనుకున్నారు. తర్వాత ఏమో అక్కడ ఏదో త్వరలో ప్రధానమంత్రిది భారీ సభ జరుగుతుంది అనే కారణంతో దాన్ని నెల్లూరుకు మార్చారు. నెల్లూరులో కూడా తెలుగుదేశంలో విభేదాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాట్లు అది ఇది అంటుండగానే ప్రధానమంత్రి వచ్చి పొదుపు పాటించాలి అవన్నీ కూడా చెప్పారు. సో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ వాహనాలు తగ్గించుకోవడం ఇవన్నీ చేశారు. సో ఈ పరిస్థితుల్లో మనం భారీ ఎత్తున పెడితే మళ్ళీ ఖర్చు ఇదంతా ఈ పొదుపు సూత్రానికి వ్యతిరేకమవుతుందని హైబ్రిడ్ మోడల్లో, అంటే కొంత ఎవరికి వాళ్ళు అక్కడ ఉండటము, వీళ్ళు హెడ్ క్వార్టర్లో ఉండటము, పార్టీ కార్యాలయంలోనే సభ జరుపుకోవటము, ఇట్లాంటిది ఏదో పెట్టి ఒక హైబ్రిడ్ మోడల్ మొదలుపెట్టారు. దానికి సన్నాహంగా నిన్న వాళ్ళ కార్యకర్తలు, నాయకులు, ప్రతినిధులు వీళ్ళతో మాట్లాడారు. లోకేష్, చంద్రబాబు ఇద్దరు వీళ్ళు హెడ్ క్వార్టర్ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు. ఆ సమయంలో దిశానిర్దేశం చేస్తారు కదా. రెండోది ఎలా సిద్ధం కావాలి ఇవన్నీ కూడా. అందులో ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే, మొన్న ఎన్నికల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు, బెంగాల్, కేరళ 3 చోట్ల అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయి. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది అక్కడ పనిచేసింది. కాబట్టి మనకు అది రాకుండా చూసుకోవాలి. అది వాళ్ళు ప్రధానంగా ఇచ్చిన సందేశం. గత మహానాడు కడపలో జరిగింది. కడపలో జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వైకుంఠపాలిలాగా ఒకరు వచ్చి ఒకరు ఓడిపోతుంటే అభివృద్ధి జరగదు. కాబట్టి ప్రభుత్వం అనేది నిరాఘాటంగా నిరంతరాయంగా ఒక పార్టీ కొనసాగేట్టు చూడాలి. మీరు చూడండి, ఒరిస్సాలో ఇదైంది, ఇంకో చోట కొనసాగింది అన్న పద్ధతిలో ఆయన చెప్పారు చాలా రోజుల నుంచి కూడా. ఇప్పుడంటే కొంచెం తగ్గించారు కానీ, లేకపోతే జగన్ మళ్ళీ వస్తాడు కాబట్టి పెట్టుబడులు రావట్లేదు భయంతో ఇట్లాంటివి చెప్పేవాళ్ళు కదా. సో నిన్న 5 రాష్ట్రాల ఎన్నికలను కూడా ఉటంకిస్తూ ఇలా అవుతుందని చెప్పడం బట్టి చూస్తే ఎన్నికల ఫోకస్ చాలా ఎక్కువగా పెట్టినట్టు కనిపిస్తుంది. దాంతోపాటు అనుకోకుండా కలిసి వచ్చిన ఇంకో విషయం ఏమంటే, కూటమిలో ఐక్యత. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆత్మీయ సమ్మేళనం ఉద్యమీ సమావేశంలో మాట్లాడుతూ మనం కలిసి ఉండాలి, కలిసి ఎదుర్కోవాలి, అందుకోసం దీన్ని నేనే తీసుకొచ్చాను, ఐక్యత కోసం మొదట పిలిపించాను, ఇట్లాంటివన్నీ ఆయన చెప్పున్నారు. కాబట్టి కూటమి కోసం పిలుపు ఇవ్వడము, ఈ మధ్యేమో ఏవో చిన్న చిన్న మీడియాలో వచ్చినటువంటి వ్యాఖ్యలు, వీటి తర్వాత కూడా వీళ్ళందరూ కలిసికట్టుగా ఒకసారిగా మేమంతా కలిసి ఉన్నాము, మా మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిన్న తెలుగుదేశం దాంట్లో కూడా వాళ్ళు బలంగా నొక్కి చెప్పారు. మన మధ్య చీలికలు తేవడానికి, చిచ్చు పెట్టడానికి వైసీపీ అనుకోండి బలంగా ప్రయత్నిస్తుంది. రెండోది కులాల మధ్య కూడా చిచ్చు పెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండి వాటిని ఎదుర్కోవాలి అనే సందేశం రెండో సందేశం. మూడవది, మనం వచ్చాక పెట్టుబడులు చాలా ఎక్కువగా వరదలాగా వస్తున్నాయి. అమరావతి కూడా పునఃప్రారంభించాం కాబట్టి మనం చాలా జయప్రదంగా ముందుకు పోతున్నాం. మళ్ళీ మనల్ని ఎన్నుకుంటేనే ఇవి కొనసాగుతాయన్న మెసేజ్ ఓటర్లకు చేర్చాలి. ఈ విషయంలో ఎవరన్నా వెనకబడితే మటుకు అలసత్వము లేకపోతే ఉపేక్ష చేస్తే మటుకు సహించేది లేదు. ఈ మెసేజ్ చాలా బలంగా ఇస్తున్నారు వాళ్ళు. కార్యకర్తలకు పెద్దపీట వేసాము, పొలిట్ బ్యూరోలో కూడా చోటు కల్పించాము. అదే పద్ధతిలో కూడా ఎవరైతే పార్టీ దీనికోసం మళ్ళీ రావడం మీద ఫోకస్ పెట్టకుండా ప్రభుత్వం యొక్క పని విధానం దీని మీద అసంతృప్తి కారకులు అవుతారో వాళ్ళని మటుకు మేము స్పేర్ చేయము అన్న మెసేజ్ చాలా బలంగా ఇస్తున్నారు. కాబట్టి మహాసనాడు మొత్తం బహుశా దీని చుట్టూ ఎక్కువగా 2 ఏళ్ళు అయింది. రాబోయే 2 ఏళ్ళు ఎన్నికల కోసం యాత్రలు గీత్రలు జరిపే ఇదే అవుతుంది. ఇంకా తర్వాత ఎలక్షన్ ఇదే, అప్పుడు అన్నీ ఎమర్జెన్సీ స్టెప్సే. అందుకని ఆ దిశలో నడుస్తుంది అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక 2 విషయాలు మటుకు తెలుగుదేశం గమనించాల్సింది, అమరావతి దానికి సంబంధించిన సందేహాలు, సమస్యలు వాటిని తప్పకుండా సూటిగా ప్రజలతో పంచుకొని అందరితో ఒక అఖిలపక్షం లాంటివి జరిపితే చాలా మంచిదన్న భావం బలంగా ఉంది రైతులు వీళ్ళందరిలో. రెండోది, మహిళా అజెండా అనేది ఈ సమావేశంలో ముఖ్యంగా ఉంటుందని చెప్పారు. మహిళలు ఎక్కువ మంది పిల్లలను కనాలి, 3వ బిడ్డను కంటే 30,000, 4వ బిడ్డను కంటే 40,000 అని చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మీద మహిళల్లో కానీ సమాజంలో కానీ కొంచెం ప్రతికూలత వచ్చింది. ఏంటి మహిళలు అంటే పిల్లలను కనే యంత్రాల, రెండోది 30,000 ఇస్తాం, 40,000 ఇస్తామని మీరు పేద మహిళలనే, పేద తల్లులనే కదా మీరు తక్కువ చేస్తున్నారు
అదే కాకుండా బృందా కరత్ అయితే కనుక ఆమె ఇదివరకు 5వ అధ్యక్షురాలు, ఆమె ఒక మాట చెప్పారు, పేదవాళ్ళండి మీరు 30,000 వస్తాయి 40,000 వస్తాయంటే ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తారు, మీరు ఒక బిడ్డను కంటే 2 విధాలు మంచిదే అని. కాబట్టి తర్వాత మహిళలకు ఉండాల్సిన స్వతంత్ర నిర్ణయ శక్తి, రెండవది బిడ్డలను కనే విషయంలోనే ఇప్పుడు కూడా ఉండదు, కుటుంబాల్లోనే ఉంటుంది, అది కూడా మగపిల్లలనే కనాలి, ఇట్లాంటివన్నీ మన సమాజంలో ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు అదే పనిగా ఈ బిడ్డలను కంటము 30,000 40,000 అని చెప్పడం అంత బాలేదు, ఇది అశాస్త్రీయంగా ఉంది, వాళ్ళని మరింత ఒత్తిడికి గురి చేస్తుందని. మరి మహానాడు సందర్భంలో దీన్ని ఏమైనా సవరించుకుంటారా? ఎందుకంటే మహిళా ఎజెండాని పెట్టారు కాబట్టి నా సూచన మట్టుకు వ్యక్తిగతంగా కూడా ఇవన్నీ చూశాక దాన్ని మరొకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది, ఇతర అనేక అంశాలతో పాటు. సార్, అంటే లోకేష్కి పట్టాభిషేకం చేస్తారు, ఆయనకి అధికార బదిలీ జరిగిపోతుంది, ఇలాంటివి చాలా విన్నాం, అలాంటి పరిస్థితి కూడా కొద్దిగా గమనించాం కూడా. ఈ మహానాడులో అలాంటి ఆస్పెక్ట్ ఏమన్నా మనకు కనబడబోతుందా? ఖచ్చితంగా లోకేష్ టీమే ఏర్పాట్లన్నీ చేస్తుంది. చంద్రబాబు పెద్దరికంగా దిశానిర్దేశం, ఇప్పుడు అక్కడ కార్యకర్తల సమావేశాలు, టీములు, సమీక్షలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ లోకేష్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. చంద్రబాబు ఒక అరగంట గంట వాళ్ళకి కేటాయించి ఇష్టాగోష్ఠిగా ఉండటము, వాళ్ళ ప్రశ్నల జవాబులు ఇట్లాంటివి తప్ప దెర్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ నారా లోకేష్. ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు కదా, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర ఆపుతారా, లేకపోతే మీరు అంటున్నట్టుగా ఈ మధ్య కమిటీ వేశారు కాబట్టి తెలుగుదేశం మహానాడు, ఈ మహానాడులో బహుశా నూతన కార్యవర్గం అది ఉండదు, ఎందుకంటే 6 నెలలకు 2-3 నెలలే అయింది. సో ఈ కార్యవర్గం ఆధ్వర్యంలోనే జరుగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే విషయాలకు ప్రత్యక్ష బాధ్యత వహించేవాళ్ళు కదా, కాబట్టి ఈ మహానాడు పూర్తిగా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అది కూడా హైబ్రిడ్ కేంద్రం నుంచి కాబట్టి ఖచ్చితంగా ఈ పరివర్తన ప్రభుత్వంలో ఇప్పటికే జరిగింది, పార్టీలో కూడా జరగడానికి ఇది వేదిక అవుతుంది. ఇది లోకేష్ మహానాడే. రైట్ సార్.